కోడిగుడ్డు మిల్ మేకర్ పులావ్ తయారీ విధానం చూద్దాం. ముందుగా గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొద్దిగా 3 ఇలాచీలు, 3 లవంగ మొగ్గలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, సోంపు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, చిన్న బంగాళదుంప, అలాగే మీడియం సైజ్ టమాటా, మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను మిల్ మేకరు. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మిల్ మేకరు వాటర్ పిండేసుకుని మిల్ మేకర్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత గుడ్డు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఒకటి వేసాను, మీకు ఎన్ని కావాలో వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీకు ఎంతైతే రైస్ కావాలో అంతకి 2 అంతలు వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంత క్వాంటిటీ చేసినా కూడా ఇదే కొలతలతో చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కళ్ళుప్పైనా పర్వాలేదు, అంత మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి పొంగొచ్చేంత వరకు పొంగనివ్వాలి. నేను ముందుగానే అరగంట పాటు నానబెట్టుకున్నాను రైసు, బాస్మతి రైస్. అది ఏ రైస్ అయినా మీకు నచ్చిన రైస్ ఏదైనా పర్వాలేదు. రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా వాటర్ తగ్గుద్ది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కొత్తిమీర రెడీ చేసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. వాటర్ ఇంచుమించు చాలా మటుకు తగ్గిపోయింది. కొత్తిమీర వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి చిన్న మంట మీద. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. అలా ఉల్లిపాయ పెట్టుకుని గాలి చేసి తినేయచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.